మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? లేరా? మిగతా వాళ్ళు సంతోషంగా లేరా? ఎందుకు చేయట్లేదు మీరు? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా ఇంకా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎందుకు చప్పట్లు కొట్టారో చెప్తారా? సంతోషంగా ఉన్నదానికి. ఇంకెంతకు మించి నేను ప్రశ్న వేస్తే బాగుండదు. అంటే నేను ఏ ప్రశ్న వేయబోతాను, ఇంకా ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడుగుతాను, అంతే కదా. చాలామంది ఆరాధనకు వచ్చామని సంతోషంగా ఉంది ఇలా చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఆరాధనకి దేవుని సన్నిధికి వచ్చామని సంతోషంగా ఉన్నామని మీలో చెప్పగలరు. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగము గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక, క్షమించండి, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. నేను బోర్డు పెట్టమన్నాను, బోర్డు పెట్టమన్నాను. బోర్డు మీద మీకు అర్థమయ్యే రీతిగా నోట్స్ ఇద్దాం అనుకున్నా. ఈరోజు కూడా వచ్చే ఆదివారంకైనా అరేంజ్ చేయండి, పర్లేదు. వచ్చే ఆదివారంకైనా అరేంజ్ చేయండి. సాధ్యమైతే ఇక నుంచి మనము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఆ కాలాలు, ఆ పేర్లు కొంచెం నా మైక్లో చెప్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు. అందుకని నేను బోర్డు మీద చెప్పాలని ఆశపడుతున్నాను. పర్లేదు, ఈ వారానికి వదిలేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ నుంచి బోర్డు కూడా రెడీ చేసి మనం రాసుకుందాం. అయితే ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటో తెలుసా? దేవుని ఇంటివారు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి? దేవుని ఇంటివారు లేదా ఏక పట్టణస్థులు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పట్టణానికి చెందినవారు? గుంటూరు పట్టణానికి చెందినవారా? విజయవాడకు చెందినవారా? ఎక్కడ చెందినవారు మీరు? నాయుడుపేటకి చెందిన వాళ్ళ, సూళ్ళూరుపేటకి చెందిన వాళ్ళ, నెల్లూరుకి చెందిన వాళ్ళ, వైజాగ్కి చెందిన వాళ్ళ? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? జెన్కోకి సంబంధించిన మీరు ఎలా ఉండాలి? కాదమ్మా, ఎలా ఉండాలి? ఇప్పుడు ఏక పట్టణస్థులై ఉండాలి. మన పట్టణం ఏంటి? జెన్కోనేనా? మన పట్టణం ఏంటి? యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిపేనా? అవునే కదా. ఈ పట్టణానికి చెందిన వారము మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట కనబడుతుంది. నేను ప్రకటన గ్రంథాన్ని ఎందుకు ఆపేశానంటే మీకోసమే ఆపా. చాలామంది సెలవుల్లో ఎంజాయ్ చేశారు, వెళ్ళి ఊరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చి పాపం వాళ్ళు ఆ కంటిన్యూషన్ పోతుంది అనుకొని, నేను ప్రభు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? మీకోసం వెయిట్ చేస్తున్నాడు వాక్యం చెప్పడానికి. కాబట్టి ఇంకెవరు ఊరికి వెళ్ళరు కదా. నేను ప్రారంభించచ్చా వచ్చే ఆదివారం నుంచి? కాబట్టి దయచేసి బోర్డు కూడా రెడీ చేసేయండి. ఒక ఇంట్రడక్షన్ నేను ఇస్తాను ప్రకటన గ్రంథం గురించి వచ్చే ఆదివారమున. అయితే ఈ సమయంలో మనము చదువుకున్న ఈ లేఖన భాగములో ఒక అద్భుతమైన మాట గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఆ మాట ఏంటంటే, కాబట్టి మీరు ఇక మీదట, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోవాలి, ఇక మీదట
మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని దేవుని లేఖన భాగము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అవునా? ఇప్పుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మనం ఏమంటూ ఉంటాం? ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, సార్ మా జనాల దగ్గరికి వెళ్ళిపోతే, మా ఊరికి వెళ్ళిపోతే మాకు సంతోషం సార్ అని మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఈరోజు ఈరోజు నేను ఒక ఘోరమైనటువంటి దుఃఖంలో ఉండవలసినటువంటి వాడను. ఎందుకు అనంటే, నిన్నటి దినమున పినాకిని ఎక్స్ప్రెస్ ఒక పెద్ద ప్రమాదం నుంచి, సింగరాయకొండ దగ్గర ప్రమాదం నుంచి బయటపడింది. మీరు యూట్యూబ్లో చూడండి, న్యూస్లో. ఆ ప్రమాదము ఎందుకు జరిగిందంటే, యాక్చువల్లీ ఈ పినాకిని ఎక్స్ప్రెస్ సాయంత్రం ఉదయకాలంలో వచ్చేది విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ఈ పినాకిని ఎక్స్ప్రెస్ ఏం చేస్తుందంటే, సింగరాయకొండలో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. అయితే అనౌన్స్ చేశారు, అది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. జనాలంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అయితే లాస్ట్ మూమెంట్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. అంటే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి చాలా గ్యాప్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. అందరూ కూడా ఇటువైపు రావాలని గబగబా దిగి వస్తున్నారు. అయితే ఈ ట్రైను 3లోకి వెళ్ళలేదు, 2లోకి వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయింది. ఎటు పోకుండా మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ ట్రైన్ని సైడ్ తీసిన తర్వాత వెనకాల ఒక సూపర్ ఫాస్ట్ వెళ్ళాలి ట్రైన్. ఆ సూపర్ ఫాస్ట్ వెళ్ళాల్సి ఉంటే ఈ ట్రైన్ ఏమైందంటే, ఇటు 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి, ఇటు 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి మధ్యలో ఆగిపోయింది. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే రైల్వే వాళ్ళకి అర్థమవుతుంది, లూప్ లైన్ అంటారు దాన్ని. అవునా? స్టేషన్లోకి వచ్చేదంతా కూడా లూప్ లైన్లోకి వస్తుంది, లూప్ లైన్లోకి ప్లాట్ఫామ్ వస్తుంది. కాబట్టి మెయిన్ లైన్లోనే ఆగిపోయింది. అది ఇటు పోలేదు, అటు పోలేదు, మధ్యలో ఆగిపోయింది. వెనకాల రావాల్సిన సూపర్ ఫాస్ట్కి సిగ్నల్ ఇచ్చేశారు. సిగ్నల్ రెడీ అవుతుంది, ఇవ్వలేదు, ఇంకా రెడీ అవుతుంది. రెడీ అవుతుంటే వాళ్ళు వెంటనే ఒక అనౌన్స్ చేశారు. ఏమని చేశారంటే, వెనకాల రావాల్సినటువంటి సూపర్ ఫాస్ట్ ఒక అరగంట లేట్ అవుతుంది అని చెప్పుకున్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఆ ట్రైన్ కానీ సెకండ్స్లో రావాలి. ఆ ట్రైను వచ్చిండుంటే పినాకినీని కొట్టేస్తుంది. అది అంతే, దాంట్లో డౌటే లేదు. పినాకినీని కొట్టేయాలి. ఆ పినాకినీలో మా చెల్లి కొడుకు, అదే రీతిగా మా చిన్నాన్న పిల్లలు విజయవాడ నుంచి అందరూ కూడా బయలుదేరి ఒక వివాహానికి కావల్లో హాజరవ్వాలి. నిన్న మేము వెళ్ళాం. మా చిన్నాన్న కొడుకుది వివాహం. అంటే ఆ అబ్బాయి డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు కావల్లో, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అమ్మాయి. వాళ్ళిద్దరికీ వివాహం అని నిన్నటి దినమున చెప్తే మేమందరం కూడా మొత్తం కలుసుకొని వెళుతూ ఉన్నాం. అయితే చాలామంది బంధువులు, దాదాపుగా ఒక 50 మంది బంధువులు, మా బంధువులు ఆ ట్రైన్లో ఉన్నారు పినాకినీలో. ఒకవేళ ఆ ఘోరము జరిగి ఉంటే ఈరోజు ప్రతి ఇంట విషాదము, ఎవరిని ఎవరు ఓదార్చలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే దేవుని కృపను బట్టి అరగంట సేపు ట్రైన్ వెళ్ళిన తర్వాత నిన్నటి దినమున వివాహానికి వచ్చి తిరిగి మా చెల్లెళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మా చెల్లికి ఈ విషయం చెప్తే వాళ్ళకి తెలియదంట అసలు విషయం. అవునా అంటుంది, దేవుడు మిమ్మల్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడో తెలుసా అని మా చెల్లితో మాట్లాడితే ఆశ్చర్యం. అందుకే ఈ దినమున దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్న మాట ఏందో తెలుసా? ఒక మాట చదువుకున్న దాంట్లో నుంచి, మీరు ఇక మీదట ఎలా ఉండాలి? పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉంటారా? ఇప్పుడు మనకి ఒక డిక్లరేషన్ వచ్చేసింది. చెప్పండి, ఉంటారు అని దేవుని వాక్యం చెప్పిందా, ఉన్నారు అని చెప్పిందా? మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఒక దేశానికి చెందిన వారముగా ఉన్నామా, ఒక పట్టణానికి చెందిన వారముగా ఉన్నామా? ఎగ్జాంపుల్, చెన్నైలో నివాసం చేస్తున్నాం అనుకోండి. అందరూ ఒక 2-3
తెలుగు మాట్లాడుతున్నారు. ఫస్ట్ బ్రదర్ మీది ఎక్కడ తెలుగు మాట్లాడుతున్నారు, తమిళతో మేము ఉన్నాం కదా అని అంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా మాది విజయవాడ అని చెప్పారనుకోండి, మంది కూడా విజయవాడ అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బా మా వాళ్ళు, అవునా అనిపిస్తుందా లేదా? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, మా పట్టణస్థులు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా ఒక మాటను చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఏంటంటే, మీరందరూ కూడా ఏక పట్టణస్థులు. ఎలా ఏక పట్టణస్థులు అయ్యారంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి మీరందరూ కూడా ఏకాత్మను కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏంటి అంటే, ఏక పట్టణస్థులు లేక దేవుని ఇంటివారు అయి ఉన్నారు అని దేవుని లేఖన భాగము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని ఇంటిలో ఏముండాలి, ఏమి ఉండకూడదు? ఏంటి? దేవుని ఇంటిలో ఏముండాలి, ఏముండకూడదు? ఆయా ప్రాంతాల నుంచి పరిశుద్ధాత్మ దేవుని చేత పిలవబడినటువంటి మనము ఒక ఇంటి వారమయ్యాం, అవునా? ఒక ఇంటిలో నివాసం చేస్తూ ఉన్నాం. ఒక ఇంట్లో నివాసం చేస్తున్నటువంటి మనము ఈరోజు ఈ ఇంట్లో ఏముండకూడదు, దేవుని ఇంట్లో ఏముండకూడదు, దేవుని ఇంట్లో ఏముండాలి? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో దేవుని ఇంట్లో ఉండాల్సిన మాటలు, ఒక మాటను మనము తెలియపరుచుకుందాం. ఎఫెసీ పత్రిక, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము ఒకరికొకరము ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాము గనుక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? అబద్ధమాడుటమని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మనము? అమ్మా, అబద్ధమాడుటమాని అంటే సత్యాన్ని పలకాల్సిన మీరు ఏం మానివేయాలి? అబద్ధాలు మానివేయాలి. ఒకనితో ఒకడు సత్యమే మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు ఇవన్నీ కూడా చెప్పండి ప్రియమైన వారలారా. ఇది చాలా డెప్త్ మెసేజ్. దీన్ని మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోండి. నేను చాలా నోట్స్ కూడా ఇస్తాను మీకు ఈరోజు నేను. కాబట్టి మనము ఒకనితో ఒకడు, ఫస్ట్ హెడ్లైన్ పెట్టుకోండి, ఒకనికొకడు అని పెట్టుకోండి. ఒకనికి ఒకడు, మీకు ఒక 4 లేదా 5 సైడ్ హెడ్డింగ్స్ నేను ఇస్తాను. ఒకనికి ఒకడు అని పెట్టుకోండి. ఎలా ఉండాలి? ఒకనికి ఒకడు ఎలా ఉండాలి అని అంటే, గలతీ పత్రిక 5:13లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. గలతీ పత్రిక 5:13లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చదవమ్మా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక చిన్న మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఏం చేయాలండి మనం? ఇప్పుడు దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనము ఏం చేయాలి? మనము అబద్ధమాడుట మానివేయాలి. పొరుగువానితో సత్యము చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులముగా పిలుచుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి. చాపలేయమని ఎవరన్నా చెప్పారనుకో చర్చిలో, ఏంటి చర్చిలో చాపలేం, మీ ఇంట్లో కాదు, మీ ఇంటికి పనికి పిలవకండి. ఎవరు చర్చి పనికి పిలవండి సహోదరులని. మీకు మంచి రిలేషన్షిప్ కానీ దాని మీద బిల్డ్ చేసుకున్నారనుకోండి మీరు, అప్పుడు ఇంటికి పిలుచుకొని చాపలేయించుకోండి. చర్చిలో చాపలేయమంటే నాకే చెప్తాడా, నన్ను ఏమనుకున్నాడు? చర్చిలో మైకి పెట్టమన్నారనుకోండి, నేను కాదు, నన్నేమనుకున్నారు? దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన అవయవములుగా మనము పిలువబడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకరు కన్ను అయితే ఇంకొకరు ముక్కు,
ఇంకొకరు ముక్కు అయితే మరి ఒకళ్ళు చెవులు, ఇంకొకరు చెవులైతే ఇంకొకరు ఏంటి నోరు, ఇంకొకరు నోరు అయితే ఇంకొకళ్ళు ఏంటి నాలుక, ఇంకొకరు నాలుక అయితే ఇంకొకరు పళ్ళు, ఇంకొకరు పళ్ళు అయితే పెదాలు, ఇంకొకరు పెదాలైతే ఇంకొకరు చేతులు, ఇంకొకరు చేతులైతే ఇంకొకరు కాళ్ళు, ఇంకొకరు కాళ్ళు అయితే పొట్ట, ఇంకొకరు ఇంకేం లేవా? సేమ్ ఇంటర్నల్గా తీసుకుంటే ఒకరు గుండె, ఒకరు కిడ్నీ, ఒకరు లివర్, ఒకరు ఏంటి ఊపిరితిత్తులు, అవునా లంగ్స్, ఒకరు బ్రెయిన్. స్త్రీకి మతి ఎవరు? స్త్రీకి మతి ఎవరు? స్త్రీకి మతి. స్త్రీ అని చెప్పట్లా, శ్రీ మిస్టర్ పోలీస్ పాల్ గారు అంటాం కదా మనం, పోలీస్ పాల్ గారు అంటే రాస్తాం కదా. స్త్రీకి మతి ఎవరు? శ్రీమతి. దేవుడు మతి ఇచ్చాడు మనకి. ఎవరిని ఇచ్చాడు? మన మతి ఇచ్చాడు. మనం మర్చిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇదిగో ఈ బ్యాగ్ మర్చిపోయావు. స్త్రీకి మతి ఎవరు? స్త్రీ కాదు, శ్రీమతి ప్రసన్న అని రాస్తాం కదా. ప్రార్థన చేస్తారు, ప్రత్యేక పాట పాడతారు అంటాం కదా మనం. శ్రీమతి ప్రసన్న గారు అంటాం కదా, అవునా? స్త్రీకి మతి ఎవరు? శ్రీమతి. ఇప్పుడు మనము దేవుని ఆలయములో ఎవరంట? మనము ఆయన అవయవములుగా పిలువబడుతున్న మనలో మొదటిగా ఉండకూడనిది ఏంటి? అబద్ధాలు ఉండకూడదు. మందిరంలో గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఇంట్లో ఉండాల్సినటువంటి ఉండకూడనటువంటి వాటి గురించి దినమన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ఇంట్లో ఏముండకూడదు? అబద్ధాలు ఉండకూడదు. రెండవది, సత్యాన్ని మాట్లాడాలి తన పొరుగు వానితో. సంఘములో కానీ కుటుంబములో కానీ పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? అబద్ధం చెప్పకూడదు. భర్త భార్యకి, భార్య భర్త, బిడ్డలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు బిడ్డలకు. ఇప్పుడు పరిశుద్ధులుగా దేవుని ఇంటిలో జీవిస్తున్నటువంటి మనము ఏం చేయాలి? అబద్ధాలు మానేయాలి. కష్టమా? ఏం కష్టం లేదు, అయినా అర్థం. ఏం కష్టం లేదు, అయినా అర్థం. అబద్ధాలు మానివేయాలి, సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు ఒకనికి ఒకడు దాసులుగా ఉండాలి. ఏంటి? ప్రేమ కలిగిన వారంట. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రేమ ఉంటేనే మనము దాసులుగా ఉండడానికి విధేయత చూపిస్తాం. ఈ ప్రేమ లేకపోతే మనము దాసులుగా ఉండడానికి ఇష్టపడము. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రేమను మనము ఎప్పుడు కూడా కోల్పోకూడదు దేవుని సన్నిధిలో. ఈ సమయంలో ప్రేమకు ఫలము ఎలాంటిదో దాని కింద సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ ప్రేమ కలిగిన మనము ఏం చేస్తామంటే, మనము అబద్ధాలు మానవేసిన తర్వాత, మనము సత్యము మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత, ఒకనికి ఒకడు దాసులముగా ఒక వ్యక్తి చెప్పిన పనిని మరి ఒక వ్యక్తి చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళిన తర్వాత, మీకు నేను ఒక 2 రెఫరెన్స్లు సమ్ హెడ్డింగ్లో మీకు ఇచ్చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమకాండము త్వరగా ఫాస్ట్గా తీయాలి. నిర్గమకాండము పురుషుల్లో నుంచి కూడా కొంతమంది ముందు వచ్చి కూర్చొని నాకు రెఫరెన్స్ ఇంకా అందించాలి చాలా ఫాస్ట్గా. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని. ఎన్ని సంవత్సరాలమ్మా? అవునా? ఏంటి? దేవుని ప్రేమించువారు, దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి సత్యమే మాట్లాడేవారు, అబద్ధాలు మాట్లాడని వారు, విధేయులై జీవించిన వారికి ఎలాంటి ఆశీర్వాదము ఉండబోతుంది దేవుని సన్నిధిలో అంటే, 1000 తరముల వరకు కూడా వారు వారి బిడ్డలు దీవించబడతారట. నిజమేనా ఇది? ఏమో సార్ మీరు చెప్తున్నారు, మేము రాసుకుంటున్నాం అంటారా? ఇది ఎవరు చెప్తున్న మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
భూమిని ఆకాశమును అందులోని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు పలుకు మాటలు ఏమనగా, ఇప్పుడు చదువమ్మా మాటని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడను అయ్యున్నాడు. 1000 సంవత్సరాల 1000 తరముల 1000 తరములు అంటే దాన్ని మనం ఇంటూ చేసుకోవచ్చు ఇంకా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని అవయవములు అయినటువంటి మనము, దేవుని ఇంటిలో వారసులుగా ఉన్న మనము దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రేమను కలిగి జీవించగలిగితే మొదటిగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏందో తెలుసా? ఇప్పుడు మన తండ్రి గురించి చెప్తాం, తాత గురించి చెప్తాం, వాళ్ళ నాన్న గురించి చెప్పగలమా? ముత్తాత గురించి మర్చిపోయి ఉంటాం. ఇప్పుడు ఆయన తండ్రి గురించి చెప్పగలమా? ఆయన తండ్రి గురించి చెప్పగలమా? తెలియదు, మనకే తెలియదు, మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఈ రోజుల్లో బంధువులు ఇంటికి వస్తే చాలామంది విసుక్కునేవారు ఉన్నారు, ప్రేమించేవారు కూడా ఉన్నారనుకోండి, విసుక్కునేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారంట వాళ్ళ పిల్లలు అయిపాడు చేస్తారు, ఈ పాడు చేస్తారు, వాళ్ళు వస్తారంట. ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తున్నారు అని తెలిస్తే ఏమనుకునేవారు? మా బంధువులు వస్తున్నారు, మా వాళ్ళు వస్తున్నారు, సంతోషపడేవారు. ఇప్పుడు ఏ ఆడ చేసి పెట్టేది నేను? నాకేమో షుగర్ వచ్చా, బీపీ వచ్చా, నడుముల నొప్పులు, వెన్నుపూస నొప్పి వచ్చా, నేనేం చేసేదాన్ని? నేను చేయలేను. నిజమా? నేను అబద్ధం మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. ఈరోజు బంధువులు ఇంటికి వస్తున్నారు అని ఫోన్ చేస్తే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం. అబ్బా, ఇప్పుడే వస్తున్నారా వాళ్ళు? ఒకప్పుడు రండి 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 అని పిలిచేవాళ్ళం, అవునా కాదా? ఇప్పుడు ఆ బంధాలు లేవు మన మధ్య. అయితే ప్రియమైన వారలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇజ్రాయేలీల ప్రజలు 7 తరాల వరకు కూడా వారి పితరులను గుర్తుపెట్టుకుంటారట. అంత చిన్నపిల్లోని కదిలిస్తే ఏంటి, వాడు ఈ తరానికి ముందు 7వ తరం ఉంది కదా, అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది. వాళ్ళ తాత పేర్లు చెప్పగలరంట, వంశాల గురించి. ఆ రీతిగా వారిని ట్రైన్ చేస్తారంట. దేవుడు ఇచ్చే ఆశీర్వాదము, ప్రేమకు ప్రతిఫలం ఏంటో తెలుసా? మొదటిగా 1000 తరముల వరకు వారు కరుణ పొందుకుంటారంట. రెండవది సామెతలు 10:12, సామెతల గ్రంథము 10:12లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతూ ఉంది. దేవుడు మన దోషాలను కప్పుతూ ఉన్నాడు అనంటే, ఆయనకి ఇష్టము లేని మాటలు మనం మాట్లాడుతున్నా, ఆయనకు ఇష్టము లేని ఆలోచనలు మనము చేస్తున్నా, ఆయనకు ఇష్టము లేని తలంపులు మనము తలుస్తున్నా, ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే, ఆయన మనల్ని ఎంతగా హక్కున చేర్చుకోవాలని ఆశపడుతున్నాడో. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తూ ఉందంట. అది ఇప్పితే ఏమైంది? బ్లోట్ అవుతుంది. అది విప్పితే పేలిపోద్ది మన దోషములు. మనమైతే మన ప్రక్కన వారి దోషాలు తెలియగానే వెంటనే మాట్లాడేసుకుంటాం గుణగుణగుణ. దేవుడైతే మన దోషాలన్నీ కూడా కప్పి ఉంచుతాడంట. మూడవది తీసుకుందాం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఫాస్ట్గా చదవండి అమ్మా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును. చూసారా ప్రియమైన వారలారా, ప్రేమ సహిస్తుందంట, దయ చూపిస్తుందంట. చాలుమా, ఈ 2 చాలు. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము ఒక వ్యక్తిని మనము సహిస్తూ ఉన్నాము అనంటే, దేవుని ప్రేమ మనలో ఉంటేనే సహించగలము. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆ వ్యక్తి మీద మనము దయ చూపించలేము. గుర్తుపెట్టుకోండి, మనకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు, క్రైస్తవుడుగా దేవుని ఇంటిలో ఉన్నవాడుగా మనం పలకవలసిన మాట ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో అనాలి, అవునా?
అనాలా లేదా? వాడికి అలాగే జరగాలనాలా? మనం ఏం చేయాలి? ప్రేమ ఏం చూపిస్తుంది? దయను చూపిస్తుందంట, సహిస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ ప్రేమ ఫలము ఏంటి అనంటే ఇది దయ కలిగి ఉంటుందంట, సహించడానికి సిద్ధపడి ఉంటూ ఉందంట. 4వది చూద్దాం చివరిగా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో నేను ఎందుకు చదివిస్తూ ఉన్నానంటే ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చదివిస్తూ ఉన్నాను. ప్రేమ ఏం చేస్తుందండి? పాపాలను కప్పివేస్తుందంట. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తిరిగి మరలా మన పాపాలు మనల్ని చుట్టుకోకుండా పడమర తూర్పు లేదా తూర్పు పడమర ఎప్పుడన్నా కలుసుకుంటాయా? కలుసుకోవు. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన పాపాలను ఆయన కప్పివేయడానికి అవకాశం ఉంది. అంటే కప్పివేసి ఇంకా చేస్తూ ఉండమని చెప్తాడా దేవుడు? చెప్పండి. ఆయన కప్పివేశాడు కదా, ఇంకా దేవుడు చేయమని చెప్తా ఉంటాడా? ప్రియమైన వారలారా, ఆయన ప్రేమను మనము అర్థం చేసుకునే వారముగా ఈ దినమున మనము ఉండాలి. అయితే దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది ఏంటంటే, యోహాను రాసినటువంటి ఆ పత్రిక, యోహాను గ్రంథము లేదా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక మాటను మనము చూస్తే ఇక్కడ ఏముందంటే, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలు గైకొంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడైతే, నా ఆజ్ఞలు గైకొంటారు. మీకు ప్రేమ ఎక్కడ కలుగుతుంది అని అంటే ఎఫెసీ పత్రికలకు మనం వెళ్ళి చూడాలి. మనం చదువుకున్నటువంటి గలతీ పత్రికలో కూడా మనం చూసుకోగలము. ఏంటి అనంటే, మనము దేవుని సంఘములో మాత్రమే ప్రేమ కలిగి జీవించగలిగిన వారముగా ఉండగలము. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, ఈరోజు దేవుడు అట్టి ప్రేమ లేకపోతే మనకి దేవుడు ఒక హెచ్చరికను ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక చూద్దామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఏమని వ్రాయాలి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో, నీకు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని ఇంటి ప్రజల మీద దేవుడు మోపుతూ ఉన్న తప్పు ఏంటో తెలుసా? సార్దీసు సంఘం మీద కాదు. ఈరోజు దాన్ని మనకి అన్వయించుకోవాలి. ఏంటి తప్పు? ప్రేమ కలిగి జీవించకపోవడం కూడా దేవుని సన్నిధిలో తప్పు. గుర్తుపెట్టుకోవాలి. తప్పు అంటే ఏదో మనం రూడ్గా ప్రవర్తించడమో మాట్లాడడమో అవన్నీ కాదు. కానీ ప్రేమ లేనివాడుగా జీవిస్తే కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీలో చాలా కార్యాలు చూశాను, మీ ఇంట్లో చాలా విశ్వాసులను చూశాను, ఆ విశ్వాసుల్లో ఉన్నటువంటి కార్యాలను చూశాను. వారు ఎలాంటి వారు అనంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వారు దొంగ సేవకులను వెలివేశారంట. అయితే సేవ నిమిత్తము అలయకుండా దేవుని సన్నిధిలో పరిగెత్తుతూ ఉన్నారంట. అబద్ధ సాక్ష్యము లేదా అబద్ధ బోధకులను పట్టివేశారంట. ఆత్మలో మెలకువగానే ఉన్నారు, వాక్యములో సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. దేవుని ఇంటి మీద దేవుడు తప్పు మోపబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినమున మనలో అట్టి ప్రేమ లేకపోతే, ప్రేమ వలన ఏముంటాయి మన ఇంట్లో అనంటే, ప్రియమైన వారలారా, మనము అవయవములు దేవుని ఇంటి వారము, ఏక పట్టణస్థులము. ఈ పట్టణములో
దేవుడు ఆశపడుతూ ఉన్నది ఏంటి అనంటే ప్రేమ. ఈ దినమున నేటి దినాల్లో ప్రేమ లేక అనేక మంది చల్లా చెదరైపోతూ ఉన్నారు. ఈ దినమున యవనస్తులు ఈ దినమ తాత్కాలికమైన ప్రేమలో పడి యవన బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమ అందక, గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ప్రేమలో పడతారో తెలుసా, తల్లిదండ్రుల ప్రేమ సమృద్ధిగా అందని బిడ్డలు త్వరగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమకు లోనైపోతాడు. జాగ్రత్త. మీరు ఎంత సంపాదించారు, ఏమి కూడబెట్టారు కాదు, కానీ మీ కుటుంబముతో గడపండి, మీ భార్యలతో గడపండి, మీ భర్తలతో గడపండి, మీ బిడ్డలతో గడపండి. వారికి మీ ప్రేమను పంచండి. నీ బిడ్డకి నీ ప్రేమను పంచితే నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళడు. దేవుడు కూడా తన ఆత్మీయ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నా ప్రేమను కలిగి నువ్వు జీవించగలిగితే నీకు నాకు ఎక్కువ సంబంధము కలిగి లోకంలో ముందుకు వెళ్ళడానికి అవకాశము ఉంటుందని దేవుని యొక్క ప్రేమను అయితే మనము తెలుసుకోబోతున్నాం. సార్దీ సంఘములో అన్నీ ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, జాలి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వారిలో లేనిదేంటి? ప్రేమ లేదు. ఎన్ని చేసినా ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఎక్కడ వ్యర్థత్వం ఉంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పట్టణములో అనగా దేవుని ఇల్లు. ఇప్పుడు అర్థమైందా దేవుని ఇల్లు అంటే ఏంటో? ఏంటి దేవుని ఇల్లు అంటే? చెప్పండి మా. సంఘమే, దేవుని సంఘమే దేవుని ఇల్లు. అయితే దేవుని ఇంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదో రుచి చూసి మనము తెలుసుకోవాలి. మన బిడ్డలకి రుచి చూపించాలి. నువ్వే టేస్ట్ చేయకపోతే నీ బిడ్డలు ఏం టేస్ట్ చేస్తారు? మొన్న లాస్ట్ మంత్ మా మ్యారేజ్ డే జరిగినప్పుడు బన్ను పాప ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఒక హోటల్కి వాళ్ళ మామ అంతకుముందు వచ్చి తీసుకొని పోయాడు. బబ్లు వచ్చాడు, మీకు తెలుసు కదా, బబ్లు వచ్చి నన్ను కూడా పిలిస్తే నేను వేరే పనుల మీద ఉన్నాను, నేను చాలా వాక్యం సిద్ధపడాలి, నేను రాలేనులే బయటికి అని చెప్పి నేను వాళ్ళని పంపించేశాను. పంపించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ డే అన్న తర్వాత మాది బయటికి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి ఊరికి అలాగా సెలబ్రేట్ చేసుకుందామని మేము అనుకుంటున్నప్పుడు ఏముంటుందో తెలుసా, నాన్న అక్కడ బాహుబలి అని ఒకటి ఉంది నాన్న, అక్కడ ఆ రెస్టారెంట్ బాహుబలి రెస్టారెంట్లో భలే ఉంటుంది నాన్న, పోదాం నాన్న అని చెప్పి నన్నింది. మా అమ్మాయి రుచి చూసి నాకు చెప్పింది. మా అమ్మాయి రుచి చూడకపోతే నాకు చెప్తుందా? మా నాన్న ఆడుకో తీసుకోబోతున్నాడు. ఇప్పుడు మా అమ్మాయి, నేను టేస్ట్ చేయలేదు కదా, నేను టేస్ట్ చేస్తే ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేసి అక్కడ భలే ఉంటుంది నాన్న బాహుబలి రెస్టారెంట్లో అని చెప్పింది. వెంటనే మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాం. వెళ్ళగానే కూర్చొని గబగబా ఆర్డర్ పెట్టిన తర్వాత ఫ్రైడ్ రైస్ అంతా తీసుకొని వేసుకొని తినేసి, చికెన్ పీస్ ఒకటి తీసుకొని వేసుకొని తినేసింది. ఒకటి తినేసి వెంటనే పవన్ ప్రియరాజు గారు వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు మాకు దొరికిపోయారు. వాళ్ళకి మేము మాకు వాళ్ళు దొరికిపోయారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇంత అన్నం పెట్టుకుంది, కొంచెం ఇంత 4 మెతుకులు పెట్టుకుంది. తినేసిన చికెన్ పీస్లో కొంచెం కండ ఉంది. వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా, ఆయన్ని పిలిచి, బేరర్ని పిలిచి, అంకుల్ ఇది పార్సల్ చేయండి అంటుంది. దాంట్లో ఏముంటే పార్సల్ చేస్తాడు ఆయన? ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా వేళ్ళకు కూడా 4 మెతుకులు రా. అంకుల్ ఇది పార్సల్ అంటుంది. చూడండి ప్రియమైన వారులారా, ఎందుకు ఈ మాటను నేను తెలియపరుస్తున్నానంటే, నా బిడ్డ అక్కడ రుచి చూసింది కాబట్టి నాతో చెప్పగలిగింది. దేవుని సంఘములో దేవుని ప్రేమను రుచి చూసిన నీవు ఎవరికి పంచగలవు? నీ కుటుంబముతో షేర్ చేసుకోగలవు, నీ బిడ్డలకి షేర్ చేయగలవు, నీ భర్తకు షేర్ చేయగలవు. లోకములో ఉన్న అనేకులకు దేవుని ప్రేమను నువ్వు ప్రకటించగలవు. ఒకరోజు మనకి నేను తెలియపరిచాను కదా, ఒక మేడం గారు తన భర్తను అడిగిందంట. మీకు చెప్పాను ఈ విషయాన్ని కూడా నేను. అయ్యా 7 వారాలు చర్చికి రాయ్యా అంటే, ఆయన చర్చి అంటే చెప్పాను కదా గత వారంలో కూడా, తలుపు వేసేసి కిటికీలు వేసేసి ఆరాధన, వాళ్ళ చర్చికి ప్రక్కనే వాళ్ళ ఇల్లు కూడా, ఆరాధన స్టార్ట్ అవుతుందంటే తలుపులు కిటికీలు వేసేసి ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత తలుపులు కిటికీలు తీసేవాడు. ఆమె ప్రభువుని నమ్ముకుంది, ఆయన ప్రభువుని నమ్ముకోలా. చిన్నగా ఈమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు అడిగిందంట. ఏమడిగిందంటే, అయ్యా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వెళ్ళలేకపోతున్నాను, ఆ చర్చి
దగ్గర వదిలి అంటే చర్చి ముందు కూడా వదలను, రోడ్డు మీద వదులుతాను అన్నాడంట. చర్చి ఎదురుగా రోడ్డు మీద వదులుతాను. రైట్, వదిలాడు. వదిలి బండి మీద చెప్తా వచ్చంట, నువ్వు కానీ చర్చి ముందు కానీ వదలమన్నా ఉంటే మర్యాద ఉండదు, కాలు బాగాలేదు కాడు, వదిలిపెట్టాడంట. ఇంకొక రోజు ఆదివారం అవ్వగానే వెంటనే ఆమె అడిగిందంట. ఈమె వారమంతా ప్రార్థన చేస్తూ ఉంది. వారమంతా అడిగిన తర్వాత ఆయన అన్నాడట, ఆదివారం రాగానే సరే రా అని చర్చి గేటు ముందు తీసుకెళ్ళి వదిలిపెట్టాడంట. చిన్నగా లోపలికి వెళ్ళాను. తర్వాత ఆమె, అయ్యా ఇక్కడి నుంచి కూడా కొంచెం లోపలికి వెళ్ళాలి, ఆ లోపలికి వచ్చి వదిలిపెట్టాయా అని అంటే చర్చి లోపలికి వచ్చి ఆ కాంపౌండ్లోకి వచ్చి ఆ బండి పార్క్ చేసే దగ్గర వదిలిపెట్టాడంట. నువ్వు కానీ నన్ను లోపలికి పిలిచావంటే అక్కడే దంతాను అన్నాడంట. ఏంటి, నువ్వు లోపలికి రమ్మన్నావు చర్చి లేకనంటే నిన్ను అక్కడే దంతాను అన్నాడంట. సరేలే పర్లేదు, పిలవను నేను అని చెప్పి మీ వారమంతా ప్రార్థన చేస్తూ ఉంటే సరేని నేరుగా బండి తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టేసి ఆయన పోదాం లోపలికి అన్నాడంట. వచ్చి చర్చిలో కూర్చున్నాడంట. చర్చిలో కూర్చొని వాక్యం విన్నాడంట. వాక్యం విని ఇంకొక వారము ఈమె లేట్ అవుతుంటే 9 గంటలకే మీ పాస్టర్ గారు ప్రార్థన చేసేసి స్టార్ట్ చేస్తాడు కదా. నేను కాదండి, అక్కడ కూడా 9కే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను కూడా ఒక పొరపాటు చేశాను. ఏంటంటే మీ దెబ్బకి నా మతి కూడా పోయి 9:30 అనుకుని నిదానంగా వస్తున్నాను. మధ్యలో ఫోన్ వచ్చే వరకు కూడా నేనేమనుకుంటున్నాను 10 నిమిషాలు ముందే వచ్చేసానేమో, 9:30కి 9:20కి వచ్చేసాను. నేను కూడా మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకోలేకపోతున్నాను, నన్ను మీ దారిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. 8:45కి ఇంట్లోంచి బయలుదేరా. పర్లేదు బాబాయ్, మనము బాగా ముందుగా వెళ్ళిపోతాం ఇంకా ముందుగా అనుకుంటున్నాం. తర్వాత చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం 9 గంటలు కదా ఆరాధన, 20 నిమిషాలు లేట్గా వచ్చాను నేను కూడా అని అనుకున్నాను. నెక్స్ట్ వీక్ ఆయన వచ్చిన తర్వాత ఆమెకి చెప్తున్నాడంట, ఏమని, 9 అవుతుంది కదా మీ పాస్టర్ గారు త్వరగా రమ్మన్నాడు కదా, పోదాంపా, నాకు బైబిల్ చేతికి బాబు, బైబిల్ నువ్వే పట్టుకొచ్చుకో, నేను వస్తాను నీతోటని ఫస్ట్ బెంచ్లో కూర్చొని వాక్యం విన్నాడట. ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే దేవుని ప్రేమ గురించి మాట్లాడాడు సేవకుడు. మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత చర్చి ఎంత బాగుంటుందా, చక్కగా ఉందే చర్చి, బాగున్నాయి పాటలు, పాస్టర్ గారు చెప్పింది దేవుని ప్రేమ గురించి, నిజంగా దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని అన్నాడంట. అనుకోకుండా ఇద్దరు కలిసి ఆరాధనకి వెళుతూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ పాస్టర్ గారి కుమారుడికి కొంచెం అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఈయన కూడా ఆంటీని తీసుకొని అదే హాస్పిటల్కి వెళ్ళాడు. పాస్టర్ గారు రోడ్డు మీద ఉండగానే పాస్టర్ గారు చాలా వందల మందిలో ఉన్నాడు కదా, ఆయన గుర్తుపట్ల ఆయన్ని. పాస్టర్ గారు నేను గుర్తుపట్టి, పాస్టర్లు అంటే ఈయనకి భయంకరమైన కోపం. పాస్టర్ ఎందుకంటే వాళ్ళ భార్యని మార్చి ఆమెకి బ్యాప్టిజం ఇచ్చారు కదా, అందుకు పాస్టర్లు అంటే ఈయనకు కోపం. అయితే ఈయన పాస్టర్ని చూడంగానే, అరే మన పాస్టర్ గారు వచ్చాడు ఇక్కడికి హాస్పిటల్ కాడికి అని పరిగెత్తుకుంటా ఆంటీ కంటే ముందు వెళ్ళిపోయేసి, పాస్టర్ గారు వందనాలు సార్ అన్నాడంట. అనగానే ఆయన నుండి, వందనాలు బ్రదర్, ఎవరు మీరు అన్నాడంట. వెంటనే ఆయన అన్నంటే, నేను ఇట్లా వచ్చాను, చర్చికి వచ్చాను పాస్టర్ గారు, నాకు తెలుసు మా మిస్సెస్ కూడా చర్చికి వస్తారు, ఏమున్నారు ఇక్కడ అని అంటే, ఆయన ఏదో కాసేపు మాట్లాడితే ఇద్దరు కలిసి వెళ్ళి మాట్లాడుకుంటా టీ తాగేసి వచ్చారంట. బాగా ఫ్రెండ్స్ అయిపోయారంట. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఆంటీతో వచ్చి ఒక మాట అన్నాడంట. ఆ మాట కోసం ఇంత స్టోరీ చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏదో తెలుసా, మీ పాస్టర్ గారు ఇంత మంచోడా, ఇంత ప్రేమ కలిగినోడా మీ పాస్టర్ గారు, వాక్యాన్ని బోధిస్తుంటే బైబిల్లో ఇంత ప్రేమ కలిగిన మాటలు ఉన్నాయా, నేను చూశాను, ఉన్నాయి. అయితే 15 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్న నీలో ఆ ప్రేమ లేదే ఏంటి? ఆయన అన్నమాట ఏంటి? బుద్ధి లేదనా? 15 సంవత్సరాల నుంచి ఆరాధనకి వెళ్తుంటే కూర వండమంటే పో హోటల్ పోయి తెచ్చుకోపో, ఇట్లాగే చెప్తుంది ఆంటీ. హాస్పిటల్కి పోదామంటే అక్కని ఫోన్ చేసి అడుగుతుంది, ఏమంటే మేడం ఈయన హాస్పిటల్కి రమ్మంటున్నాడు కానీ ప్రార్థన చేయండి, నా డబ్బులు అడగకుండా ప్రార్థన చేయండి, ఆయన డబ్బులే పెట్టుకోవాలా హాస్పిటల్కి. అక్క ఏమంటుంది తెలుసా, నోర్మి పెట్టు ఫోన్, పనికి మళ్ళీ దాన్ని డబ్బులు పెట్టలేవా మీ ఆయనకి అని అంటే, అట్ట కాదు మేడం నేను వేరే దానికి తీసి పెట్టాను, పెట్టుకో డబ్బులు పెట్టుకో, నీ భర్తను ప్రేమించకపోతే రేపు ఆయన పోతే ఏం చేస్తావు నువ్వు, ఎవరిని పిలుస్తారా నిన్ను నలుగురిలోకి, పెట్టుకో వెళ్ళు అని అరుస్తుందా. సరే మేడం సరే. అక్క చేత 4 తిట్టించుకున్న దాకా ఫోన్లు చేస్తూ ఉంటుంది. మళ్ళీ బజార్కి వెళ్తే, మేడం కూరగాయలన్నీ ఆయన డబ్బులు పెట్టుకునేటట్టుగానే ప్రార్థన చేయండి మేడం. ప్రార్థనని ఎలా ఉపయోగించుకుంటారండి చూసారా. ఆయన అన్న ఒకే ఒక మాట ఏందో తెలుసా, 15 సంవత్సరాల నుంచి దేవుని ప్రేమ తెలుసుకోలేని వ్యక్తి ఒకసారి దేవుని మందిరానికి వచ్చి సేవకుని గురించి, సేవకుడు మాట్లాడుతున్న ప్రేమ మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రేమ వచనాలు చూసిన తర్వాత ఆయన అన్న మాట ఏం తెలుసా,
మరి నీలో ఎప్పుడు ఆ ప్రేమ లేదే, నేను చూడలేదే. నేను చూస్తుంటే 15 సంవత్సరాల క్రితమే దేవుని మందిరంలో అడుగు పెట్టేవాడిని. 15 సంవత్సరాలు నా జీవితంలో వ్యర్థంగా గడిచిపోయింది. నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఈ 67 సంవత్సరాల్లో నేను లెస్ చేస్తే 52 సంవత్సరాలకే నేను దేవుని తెలుసుకునేవాడిని కదా, ఇంకా ఆయనలో లోతులోకి వెళ్ళేవాడిని కదా. 15 సంవత్సరాల నుంచి దేవుని ఇంట్లో ఉన్నానని చెప్పుకుంటుంది, కానీ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క పట్టణములో నివాసం ఉంటున్న నీవు, దేవుని యొక్క ఇంటిలో నివాసం ఉంటున్న నీవు ఆయన ప్రేమను తెలుసుకోగలిగావా? ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోగలిగితే లోకానికి ఆయన ప్రేమను నువ్వు చాటించగలవు. నీకే ఆయన ప్రేమ సరిగా అర్థం కాని స్థితిలో, నువ్వే ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో జీవిస్తూ ఉంటే, ఈ దినమే దేవుడు మాట్లాడుతున్నాడు. సార్దీ సంఘముకి ఇచ్చిన వార్నింగ్ ఈ దినం నా దేవుడు మనకి కూడా ఇస్తున్నాడు. మా వార్నింగ్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడుతుంది ఏంటో తెలుసా? అన్ని బాగున్నాయి, 10వ భాగం ఇస్తున్నా, సంఘములో పని చేస్తూ ఉన్నా, అన్ని కార్యాలు చేస్తూ ఉన్నావు, కానీ నీలో ఏం లేదు? ప్రేమ లేదు. ఈ ప్రేమ లేకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ప్రియమైన వారలారా, వాక్యములో నేను ముందుకు వెళుతున్నాను. ఇంకా 10 నిమిషాల సమయం మాత్రమే నాకు మిగిలి ఉంది. ఈ 10 నిమిషాల్లో నేను ఇంకొక మాటని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ మాట ఘనత విషయములో. ఏంటి? ఘనత విషయంలో చూద్దాం లేఖన భాగాలు. ఘనత విషయం చూద్దాం. రోమపత్రిక త్వరగా తీయాలి. రోమపత్రిక 12:10. రోమపత్రిక 12:10. అమ్మా, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము కలవాడై ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో పాయింట్ ఒకనిని ఒకడు దేవుని మందిరములో అనగా దేవుని ఇంటిలో గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే ఇతనే యోగ్యుడు, నాకంటే ఇతనే మంచోడు, నాకంటే ఇతనే ప్రేమ కలిగిన వాడు, నాకంటే ఇతనే దేవుని మందిరములో బాగా పని చేయగలిగిన వాడు అంటే ఒకరిని ఒకరు గొప్పగా ఊహించుకోవాలి. నీ గురించి కాదు గొప్పగా. ఏంటి? నేనే చేయగలను, నేనే మాట్లాడగలను, ఏది కూడా దేవుని సన్నిధిలో అది కరెక్ట్ కాదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. నీ ప్రక్కన వాడిని నువ్వు గొప్పగా ఎంచాలంట. నా మాటలు కాదండి ఇవి, నా మాటలు ఇవి. చాలా స్పష్టంగా దేవుని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వినకపోతే అది మీ ఇష్టానికే వదిలివేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. గలతీ పత్రిక 5:26వ వచనంలో ఒక మాట చదవండి. పురుషుల్లో నుంచి ఎవరు చదవరేంటి? ఆగండి, మీరు ఆగండి, తీయండి, బయటికి తీయండి, చదవండి, మీరు చదవండి. ఒకరినొకడు వివాదము రేపు కొనక. చాలండి. ఏముంది ఇప్పుడు? దేవుని మందిరములో ఇంట్లో ఏముంది? ఒకరికొకరము వివాదాలు ఉండకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏముండకూడదు దేవుని మందిరంలో? మనము జాగ్రత్త కలిగి జీవించాలి. మనం మాట్లాడే మాటలు కానీ మన ప్రవర్తన విధానం కానీ ఎలా ఉండాలి? వివాదానికి ఆస్కారము లేకుండా దేవుని ఇంటిలో ఉన్న మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంక దాని గురించి నేను విడిచిపెడుతూ ఉన్నాను, విశ్లేషణ చేయదలుచుకోలేదు. మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంకోటి ఈ మాటను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 4:2లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 4:2 చదవమ్మా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి అయి ఏం చేయాలమ్మా? ఇప్పుడు ప్రేమతో సహించుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు మనము? ప్రేమతో ఒకరిని ఒకడు దేవుని ఇంటిలో సహించుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సంఘాలకన్నిటికీ కూడా అపోస్తులుడైన పౌలు గారు ఇస్తూ ఉన్నటువంటి మాటలు, అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి దేవుని మాటలు ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా కాంప్రమైజ్ లేదు. ఇక్కడ చేయవలసిందే, ఉండవలసిందే. దేవుని సన్నిధిలో పర్వాలేదులే అనే మాటకు తావులేదు. పర్వాలేదులే, ఈ వారం పరిశుద్ధుడిగా జీవించి వచ్చే వారం నీ ఇష్టానుసారంగా జీవించచ్చులే, ఎక్కడా లేదు అక్కడ దేవుని వాక్యము. దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీలో ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా సహనము కలిగి జీవించగలం. ఎఫెసీ పత్రిక 4:2 నోట్ చేసుకోండి. ప్రియమైన వారలారా, డి చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 4:32లో ఈ మాట వ్రాయబడినది. చదవమ్మా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. ఇప్పుడు ఏముండాలి? మీరు ఒకరిని ఒకరు క్షమించుకునే మనస్తత్వము కలిగి ఉండాలి. ఈ సంఘములో ఇవన్నీ లేవు. ఎఫెసీ సంఘములో ఏం లేవు? ఈ క్రియలన్నీ లేవు. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీ కొరకు నేను ఎన్నో నా కుటుంబ విషయాలన్నీ త్యాగము చేసి మీ రక్షణ కొరకు దేవుని చేత పంపబడిన నేను మిమ్మల్ని ఓ ప్రాంతంలో సజీవులుగా నిలబెట్టి ఓ ప్రాంతంలో రక్షణ అనుభవంలోకి నడిపించి ఏక మనస్సు కలిగిన వారుగా సంఘములో మిమ్మల్ని నేను స్థిరపరిచి వస్తే ఇప్పుడు మీలో ఏమి లేవండి? ఏమి లేదు చెప్పండి. క్షమించే గుణము లేదంట. ఏమన్నా మాట్లాడితే తట్టుకోలేము. అవునా? ఉందా మన సంఘములో? అది ఉంటే సరి చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకోవాలి. ఎక్కడ వరకు తగ్గించుకోవాలి? ఎక్కడ వరకు తగ్గించుకోవాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి. తెలుసా మీకు? అన్యులు ఒక ఆచారం చేస్తారు. ఏంటో తెలుసా? వాళ్ళ దేవునికి దండం పెట్టేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఎట్లా పండుకుంటారు? ఇట్లా పండుకుంటారా? సైడ్కి పండుకొని కాలు మీద కాలు వేసుకొని ఇట్లా పండుకొని ఉంటారా? బోర్ల పడుకొని 2 దండాలు పెడతారు. వేసుకున్న షర్ట్ ఏంటో కూడా పట్టించుకోరు వాళ్ళు. అంటే వారు ఆ క్షణములో ప్రదర్శించే భక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. వారు మొక్కుకుంటారు కొన్నిసార్లు. ఏమని మొక్కుంటారు? చుట్టూ ప్రదక్షిణలు చేస్తామని. అలాగే 2 చేతులు పెట్టుకొని దొర్లుకుంటా తిరుగుతుంటారు. అవునా? ఆ సాష్టాంగ పడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేనంటూ ఏమీ లేను, సమస్తము మీరే, నాదంటూ ఏమీ లేదు, నాలో ఉన్న సమస్తము మీరే. సాష్టాంగ పడడములో ఉన్నటువంటి అర్థం అది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమించాలి ఇతరుల పట్ల. దేవుని ఇంటి వారు చేయవలసిన పని. దయచేసి ఇంకొక మాటను పాయింట్ నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 ఫాస్ట్గా తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అమ్మా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనము సత్కార్యములు చేయాలి. సత్కార్యములు లేని వ్యక్తిని మనము మోటివేట్ చేయాలి.
పురిగొల్పుకోవాలంట. నేను సత్కార్యములు చేస్తే నా వరకు సరిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిని కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, సత్కార్యములు చేయడానికి పురిగొల్పాలంట, మోటివేట్ చేయాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా. ఇంకా విశ్లేషణ మనకి అవసరం లేదు కాబట్టి ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాను. ఒకరి యందు ఒకరు, మూడవది ఏంటి? ఒకరి యందు ఒకరు. లేఖన భాగం తీద్దాం. గలతీ పత్రిక 5:26. గలతీ పత్రిక 5:26 వచనము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి. ఏం పడాలి? మనము ఏం చేయాలి? ఒకరి యందు ఒకరము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? వివాదాలు రేపు కొనక, గుర్తుపెట్టుకోవాలి. రెండవ మాట ఏంటో తెలుసా? ఒకరి యందు ఒకరము అసూయ పడక, అతిశయపడక. వివాదము ఉండకూడదు ఒకనితో ఒకనికి, ఒకని మీద ఒకనికి అసూయ ఉండకూడదు. ఇంకోటిమా, ఒకరిని ఒకడు తనను తాను అతిశయములోకి నడిపించుకోకుండా ఉండాలి. ఎన్ని మాటలు ఉన్నాయండి దేవుని ఇంట్లో, అవునా? ఈ మాటలన్నీ కూడా దేవుని ఇంటిలో ఉన్నటువంటి నీవు అనుసరించవలసిన వాడవై ఉన్నావు. నో ఆప్షన్, ఓకేనా? చాయిస్ లేదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రెండవ మాటను దాంట్లో నేను పాయింట్ బి అనుకోండి. ఆ పాయింట్ బిలో ఇంకొక మాట మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. 12వ అధ్యాయము 10వ వచనములో సహోదర ప్రేమ విషయములో చాలమ్మా ఏమయ్యాలా ఇప్పుడు? అనురాగము. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకరము అనురాగము కలిగిన వారముగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, నా సొంత మాటలు మీతో నేను ఏది మాట్లాడలా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు మాత్రమే ఈ ఉదయకాలమున మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నాలుగవ పాయింట్, ఒకనితో ఒకడు. నాలుగవ పాయింట్, ఎలా ఉండాలి? ఒకనితో ఒకడు సంఘములో, దేవుని ఇంటిలో ఎలా ఉండాలి? ఒకని యందు ఒకరిని చూసాము, ఘనత విషయంలో చూశాను, ఒకనికొకడు చూసాము. అయితే ఒకనితో ఒకడు అంటే పరిశుద్ధులుగా పిలువబడిన మనము సాటి క్రైస్తవునితో లేదా సాటి విశ్వాసితో ఉండవలసిన విధానాలు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనము ఒకసారి మనం చూద్దాం. అమ్మా, ఇప్పుడేం చేయాలి? ఏడ్చేవారితో ఏం చేయాలి? వాడికి అలాగే జరగాలి. నేను చెప్పిన మాట వాడు వినలేదు కాబట్టి వాడికి జరిగిందా నేను అనుకుంటున్నాను. ఇంకా ముందే జరగాల్సింది ఇప్పుడు జరిగింది వాడికి. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంది? నీ సహోదరుడు శ్రమలో ఉంటే, నీ సంఘములో ఉన్న వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు వేదనతో ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏడుస్తున్నాడు అతను. ఏడుస్తూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడి నవ్వి, నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇది జరుగుతుందని నాకు తెలుసు కదా, నేను వాడికి అప్పుడే చెప్పాను. వాడితో కూర్చొని కష్టములు పాలు పంపులు పొందవలే. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఇది. ప్రియమైన వారలా, చదవమ్మా. ఇప్పుడు ఒకనితో ఒకడేం చేయాలి? ఏం కలవాలి? ఇప్పుడు మన సంఘంలో లేనిదే అది చాలా కష్టతరమైంది. మనస్సు కలవదు. మనము కలుపుకోలేము. 5 సంవత్సరాల నుంచి మన మనుషులము కలిసి ఉంటున్నాం, కలిసి ఆరాధన చేస్తున్నాం, కానీ మనస్సులు దూరంగా ఉన్నాయి. జాగ్రత్త.
దేవుని రాకడ అతి సమీపముగా ఉండబోతుంది. జాగ్రత్త. నీ మనస్సు గురించి దేవుడు విశ్లేషణ చేస్తాడు. జాగ్రత్త. దేవుని మాటలు నీ హృదయములో చొచ్చుకొని నీ మనస్సు ఆయన మీద అనుకుంటే ఏముండదు నీలో. గుర్తుపెట్టుకో, చదువమ్మా మాటని. ఒకనితో ఒకడు మనస్ఫూర్తిగా మనస్సును కలిసి ఉండాలి. దావీదు హృదయము యోనాతాను హృదయముతో ఏమైపోయింది? కలిసిపోయిందంట. దావీదు హృదయము, ఆ మాట నాకు చాలా ఇష్టం. వారిద్దరూ ఆలోచనలు ఒకటేగా ఉన్నాయంట. ఇప్పుడు సంఘము మొత్తము మనస్సులు కలిసిపోతే సంఘము యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకే రీతిగా ఉంటాయి. అర్థమైందా? మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి, ఏమా సంఘం విషయంలో ఇది ఉంది అని అంటే, మీరు ఇంతకుముందు అడిగిన వారి సమాధానమే చెప్తారు. మీరు ఎందుకో తెలుసా? మీ మనస్సులంతా కూడా ఏకమైపోయాయి. 5 సంవత్సరాల నుంచి మీ మధ్యలో పని చేస్తున్నాను, మీ దగ్గర పరిచర్య చేస్తున్నాను. మీరైతే కలిసి కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ ఆరాధన వ్యర్థమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. జాగ్రత్త. సార్ది సంఘముతో మాట్లాడుతున్న మాట కూడా ఇదే మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు, ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ ఈ 2 కలిసి ఉంటే, మీలో ఈ 2 ఉంటే మీరేం కలిగి ఉంటారు? మీ హృదయాలు కలిసిపోతాయి, మీ మనస్సులు కలిసిపోతాయి. మనుషులు కలుస్తున్నారు కానీ మనస్సులు చాలా దూరంగా ఉన్నాయి. నా మాట తప్పు అయితే లేచి ఇప్పుడే చెప్పొచ్చు మీరు. ఇది మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మనస్సులను సరి చేసుకోవాలి. దేవుని రాకడ ఆలస్యము చేస్తూ ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? సంఘము సరి చేయబడలేదు. సంఘము సిద్ధపాటులో లేదు. సంఘము పూర్తిగా ప్రేమను అనుగ్రహించుకోలేకపోతూ ఉంది. సంఘము పూర్తిగా దేవుని పరిశుద్ధాత్మను స్వీకరించలేకపోతుంది. ఇది సిద్ధపడిన సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఇది మనం అనుకుంటున్నాం, నేను పరిశుద్ధుడిగా జీవించేస్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను ప్రార్థన చేయగలను అనుకుంటున్నాం. కాదు, సంఘాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. జాగ్రత్త. సంఘం అంటే అనేక అవయవముల అయి ఉన్నాము మనము. క్రీస్తు అవయవములు. బాధ్యత కలిగి, జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవుని మందిరములో జరిగే ప్రతి కార్యములో మీ చేయి ఉండాలి, మీ ఆర్థిక సహాయం ఉండాలి, మీ ప్రార్థన ఉండాలి, మీ ప్రజెన్స్ ఉండాలి. డబ్బులు ఇచ్చేసాను కదా, ఆ పని వాళ్ళు చేస్తారులే. డబ్బులు ఇచ్చేసాను కదా, ఈ కార్యాన్ని వీళ్ళు చేస్తారు. కాదు, నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వు కల్పించుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని సహవాసములో ఉండాలి. నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్రియమైన వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిన్న ఆదివారమున దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చెన్నైకి వెళ్ళడానికి డబ్బులు లేవు మాకు. చెన్నైకి వెళ్ళడానికి 20,000 రూపాయలు అవసరం. చెన్నై వెళ్ళడానికి 20,000 రూపాయలు అవసరం నాకు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంగళవారం ఉదయాన్నే మేము బయలుదేరాలని నిర్ణయించుకున్నాం. మంగళవారం ఉదయానికి 20,000 కావాలి. చాలా కష్టంలో ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా వీళ్ళందరూ సర్దుకుంటున్నారు, వెళ్ళాలని. ఎవరి దగ్గర డబ్బులు లేవు. సరే కానివ్వండి, సర్దుకోండి అన్నాను. సర్దుకోండి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు నమ్మండి, దేవుడు చేసే అద్భుతం. మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. దేవుడు అనుకుంటే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కృమ్మరించగలిగిన సమర్థుడు. నేను మనుషుల మీద ఆధారపడి పరిచర్యకు రాలేదు. నేను దేవునితోనే వివాదం పెట్టుకునే పరిచర్యకు వచ్చినటువంటి వ్యక్తిని. నేను మీ అందరికంటే కూడా నేను చాలా మూర్ఖుణ్ణి. మీ అందరికంటే కూడా నేను చాలా గర్విష్ఠుని. మీ అందరికంటే కూడా నేను చాలా వ్యతిరేక స్వభావం కలిగిన వాడును. దేవుణ్ణి వ్యతిరేకించాను. దేవుని సన్నిధిలో నుంచి పారిపోయిన వాడను నేను. దేవుడు నన్ను పరిచర్యకి పిలిస్తే రూఢుగా మాట్లాడతాను. ఎప్పుడు ఏ వ్యక్తిని కొట్టాలా, ఎప్పుడు ఏ వ్యక్తితో వివాదం చేయాలా, వ్యక్తిని మాట్లాడించిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మైనస్లు ఏంటో పట్టుకొని మాట్లాడాలని చూసేటువంటి స్వభావం కలిగిన నన్ను దేవుడు పోయిన ఈ నెలలో పరీక్షించాడు.
మోకాళ్ళు ఇంకా ప్రార్థన చేశాను, బయటకు వచ్చాను. ఉదయకాలం అంతా ప్రార్థనలో ఉన్నాను, 11:30కి ప్రార్థనలో ఉన్నాను. డబ్బులు రాలేదు, ఇంకా ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ మాలో మేమే మదన పడుతూ ఉన్నాం. పాస్టమ్ గారు 1 గంటకి ఇంటికి వచ్చాను, బయటికి వెళ్ళేసి ఎవరైనా ఇచ్చారా డబ్బులు, సెట్ అయ్యా డబ్బులు, ప్లాన్ చేసేసుకొని ఉన్నాం, వెళ్ళిపోవాలి, డ్రైవర్ని కూడా మాట్లాడుకొని ఉన్నాం, వెళ్ళిపోవాలి అనింది. లేవు, దొరకలేదు. దేవుడు ఇస్తాడులే, రేపు కదా, ఉదయం కదా. మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొంతసేపు రెస్ట్లోకి వెళ్ళాం. తర్వాత వాక్యం చూసుకుంటా ఉంటే 5 గంటలకి నేను వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. వాకింగ్కి గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నాను. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. సార్ ఎక్కడున్నారు మీరు అన్నాడు. అనంటే 5:30-6 గంటలకి ఆయన ఫోన్ చేసి వస్తున్నాను, మీరు వెళ్ళకండి, అక్కడే ఉండండి అని అన్నాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేను అక్కడే ఉన్నాను. ఉండేటప్పటికే ఏంటి బ్రదర్, ఏంటి సార్, ఏంటి ఫోన్ చేశారు, ఇంకా రాలేదు, నేను వెళ్తున్నాను సార్, రేపు జర్నీ ఉంది మాకు, వెళ్తున్నంటే అయ్యయ్యో ప్లీజ్ సార్ ఉండండి, నాకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని వచ్చి నేరుగా నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు తెలుసా? ఏమనంటే, సార్ మీకు ఏమైనా అవసరం ఉందా అని అన్నాడు. డబ్బులు అవసరం ఉందా అని అంటే నేను నవ్వాను. డబ్బు అంటే ఎవరికి అవసరం లేదండి అని నవ్వాను. నా జేబులో డబ్బులు లేవు. డబ్బు అంటే ఎవరికి అవసరత లేకుండా ఉంటుంది, అందరికీ ఉంటుంది కదా అని నవ్వుకున్న తర్వాత టక్కని తీసి చేతిలో డబ్బులు పెట్టాడు. నా చేతిలో డబ్బులు పెట్టి ఇంట్లో పడుకొని ఉన్న నాకు, మీరు గుర్తొచ్చారు సార్, మీకు ఏమన్నాడు దేవుడు. వచ్చేసాడు దేవుడు. అతను అన్యుడు, వాస్తవం చెప్తున్నాను, అన్యుడు. నా దగ్గర ఒక సహాయాన్ని పొందుకున్నాడు. ఆయన ఎప్పుడో పొందుకున్నాడు. నా దగ్గర ఒక మాట సహాయాన్ని పొందుకున్నాడు. ఒక విషయంలో మాట సహాయాన్ని అందించాను నేను. సార్ నాకెందుకో నా దగ్గర అకౌంట్లో డబ్బులు ఫుల్గా ఉన్నాయి, మిమ్మల్ని 3 రోజుల నుంచి నేను మీకు ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను, కానీ నేను ఇంట్లో పడుకున్నాను సార్, పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటే డబ్బులు ఓపెన్ చేశాను. ఎంత ఇచ్చాడు ఆయన? ఇంటికి వచ్చి అలాగే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంత కట్ ఇచ్చాడు నా చేతిలో పెట్టిన తర్వాత. ఇంటికి వచ్చి ఎంత ఇచ్చాడని చూస్తే 25,000 రూపాయలు నాకు ఇచ్చాడు ఆయన. నేను ప్రార్థిస్తే ఒక అన్యుని నిద్రపోనీయకుండా దేవుడు 3 దినాలు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఎలా ప్రభువా, నేను ఎవరిని అడగనే. నేను ఎప్పుడన్నా అడిగితే ఆర్థికంగా మన పాస్టర్ గారు సామేల్ని అడుగుతా, సామేల్ డబ్బులు ఏమైనా ఉంటే నాకు 10,000 కొట్టు అంట. సామేల్ కూడా అన్న ఏమైనా ఉంటే నాకు ఏనా అని అడుగుతా. మేమిద్దరము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇంకెవరిని అడిగే అలవాట్లేదు. మా అమ్మను కూడా అడగను, మా అన్నల్ని అడగను, నేను ఎవరిని నోరు తెరిచి అడగను. నా దగ్గర ఏమీ లేకపోయినా నడుచుకొని తిరుగుతా, కానీ టౌన్ అంతా కానీ ఎవరిని ₹1 నా చేయి చాపి అడగను. కానీ ఇదే టక్కు ఉంటుంది నాకు, ఇదే నన్ను చూడగానే ఏమనుకుంటారంటే వీడి దగ్గర ఈజీగా పాకెట్ మనీ ఒక 5,000 అన్న జేబులో ఉంటుంది అని అనుకుంటారు. ₹50 అంటే గొప్ప. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే ఒక అన్యుని నా దగ్గరికి పంపించి వెంటనే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు ఆయన? 25,000 రూపాయలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. చెన్నైకి ప్రయాణమై వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేనేం చేశానో తెలుసా? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి బాగాలేదు కదా, వెంటనే అందులో 15,000 రూపాయలు తీసి నేరుగా హాస్పిటల్కి వెళ్ళా. పాస్టర్ గారు ఒక నిమిషం ప్రార్థన చేయండి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? చాలా పెద్ద పాస్టర్ గారు కదా. ఆయన ఏమన్నాడంటే, నేనే కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను సార్, ఇప్పుడు హాస్పిటల్లో నన్ను ప్రేయర్ చేయమంటున్నారు అని అన్నాడు. మీరు ప్రేయర్ చేయాల్సిందే అంతే అన్న. ప్రేయర్ చేయగానే 15,000 తీసి ఆయన దగ్గర పెట్టా. 10,000 చాలు ప్రభు, 6,000 రూపాయలు కారుకి సరిపోద్ది, 3,000 డ్రైవర్కి, 3,000 పెట్రోల్కి సరిపోద్ది, 4,000 రూపాయలు పోయి రావడానికి సరిపోద్ది, ఖర్చులకి చాలు ప్రభు అనుకున్నాను. పెట్టుకోగానే చెన్నైలో దిగ్గానే మళ్ళీ ఫోన్పేలో 5,000 కొట్టాడు ఆయన. ఎవరు? ఇంకొక వ్యక్తి 5,000 కొట్టాడు. సార్ నిన్న మీరు ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు 5,000 కొట్టారు అని అడిగాను నేను. అడిగితే నా మనసు తృప్తిగా లేదు సార్, ఇప్పుడు తృప్తిగా ఉంది, 30,000 మీకు వేయాలనిపించింది, వేసాను సార్. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ సేవకుడు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో నాకు తెలియదు. వాళ్ళ అబ్బాయి డెత్ బెడ్ మీద ఉన్నాడు. డెత్ బెడ్ మీద ఉంటే ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో రోధిస్తున్నాడో నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళగానే పాస్టర్ గారితో మాట్లాడిన మాట ఏంటంటే, పాస్టర్ గారికి కూడా మనం ఏదైనా సహాయం చేద్దామా అని 10,000 ఆమెకి ఇచ్చేసి 15,000 ఇద్దరం కలిసి నేరుగా వెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టొచ్చాం. ఆయన అన్నాడు, సార్ మనం సేవకులు, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, మీరేంటి ఈ పని చేస్తున్నారు అన్నాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలి? క్రైస్తవ విశ్వాసి ఎవరి మీద ఆధారపడాలి? పిలవబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన అవయవములో అయినటువంటి మనము దేవాతి దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఇప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకరితో ఒకడు ఏం చేయాలి? మనస్సు కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయిందట. ఏమైంది?
దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయిందట. సంఘములో ఉన్నటువంటి సహోదరులు ఒకనితో ఒకను హృదయము కలిసి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. చివరిగా ఒక మాటను ఇందులో పాయింట్ బి మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక త్వరగా తీయండి. యాకోబు పత్రిక త్వరగా తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఒక మాటను చదువుకుందాం. ఇందులో 16వ వచనాన్ని, 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు చాలమ్మా, మీ పాపములను ఏం చేయాలి? ఇప్పుడు ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. బ్రదర్, నేను చాలా కఠినంగా ప్రవర్తించాను మా ఇంట్లో, నా కొరకు ప్రార్థన చేయండి. అటువంటి మనస్సాక్షి నాకు ఉండకూడదు. నా భార్యతో ఇలా ప్రవర్తించాను బ్రదర్, మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాం రండి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అయ్యా, నా కుటుంబంలో నేను ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నాను, మూర్ఖుడుగా ఉంటున్నాను, మూర్ఖురాలుగా ఉంటున్నాను. కొంతమంది భర్తలు చిన్న వివాదం పెట్టుకొని డ్యూటీకి పోయి వచ్చేలకే అసలు వండరు, ఏం వండరు. వాళ్ళు ఇంటికి వచ్చి చూస్తే ఏముండదు. జాగ్రత్త, స్త్రీలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పురుషులతో మాట్లాడినట్లుగా స్త్రీలతో మాట్లాడతారు. మీ భర్తలకు మీరు ఏమవ్వాలి? లోబడి ఉండాలి. మీ భార్యలను మీరేం చేయాలి? నడుములు ఎరగొట్టాలి. అవునా? అంతేనా? ప్రేమించాలి. లోబడడం, ప్రేమించడం చాలా కష్టమైన పనులు ఈ రెండు. అవునా? ఎన్నిసార్లు ఓర్చుకోమంటావు సార్ ఆయన గురించి? ఎప్పుడు ఇంతే. కొంతమంది చెప్తారు, ఏమంటారు సార్, నేను ఎంత ప్రేమించినా నా ప్రేమను చాతగాంతనంగా తీసుకుంటుంది సార్. చాలామందిని నేను కుటుంబ వీటికి వెళ్ళేటప్పుడు, నేను గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు కొంతమందిని నేను చూస్తున్నాను మన సంఘంలో కూడా. అటువంటి ప్రేమ లేని వారు భార్యాభర్తలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పోషించబడుతున్నారు కొంతమంది. నేను భార్యని, నన్ను చేసుకున్నావు, మాకు పిల్లకాయలు ఉన్నారు కాబట్టి నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి వండి పెడతా పో, నాకు తగులుకున్నావు కదా నువ్వు, మీ వాళ్ళు తెచ్చి తగలగట్టారు కదా నాకు, నేను పోషిస్తాలే పో జీవితాంతం. నేను ఎవరు కట్టారు నీకు తెచ్చి? ఎవరు తగలగట్టారు? ఆయన కట్టాడు. ఎందుకంటే నీ పరుగుకి కళ్ళెం వేయగలిగిన ఆమె ఈమె. ఏంటి? నీ పరుగుకి కళ్ళెం వేయగలిగిన ఆమె ఈమె అని తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడంట గబగబా. ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చిందంట, యూట్యూబ్లో న్యూస్ చూసి. ఏమండి ఏమండి అని అనిందంట. ఆయన కూర్చొని సిస్టమ్ ముందు పని చేసుకుంటా, ఏం చెప్పు అని అన్నాడంట. మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడండి అని అనిందంట. ఆయన అన్నాడంట వెంటనే, చేసిన పాపం ఊరకనే పోద్దా అన్నాడంట. భార్యాభర్తలుగా మనం అలా జీవించడానికి దేవుడు మనల్ని జతపరచలేదు. ఒకరిని ప్రేమిస్తే ఒకరి దగ్గర ప్రేమ కావాలి, ఇంకొకరి దగ్గర లోబడే గుణము కావాలి. అయితే దేవుని సన్నిధిలో అందరూ ప్రేమ కలిగి, అందరూ లోబడే తత్వము కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యము ఈ దినమున మనతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉంది. అదే 5వ పాయింట్ చూద్దాం. నేను ముగించబోతున్నానమ్మా, వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. 5వ పాయింట్ చూద్దాం, వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. క్షమించండి, నన్ను సమయం ఎక్కువ తీసుకున్నాను. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అబ్బా, ఎంత కష్టతరమైనటువంటి మాట అండి ఇది. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే దేవుని ఇంటిలో ఏముండాలి? ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? ఎన్ని చెప్పాను? దేవుని ఇంట్లో చాలా ఉన్నాయి కదా. మళ్ళీ చెప్తారా? వచ్చే ఆదివారం రాస్తారా పరీక్ష? అది దేవుని ఇంటిలో మనము ఇవన్నీ కలిగి జీవించాలని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, అసలు దేవుని ఇంట్లో
ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదో రాసుకున్నాం ఇందాక. 3 ముక్కలు చెప్తాను నేను దీంట్లో. దేవుని ఇంటిలో ఏమి ఉంటాయి రాసుకోండి. దేవుని ఇంట్లో ఏమి ఉంటాయి అనంటే, ఫస్ట్ది పరిశుద్ధత ఉంటుంది. దేవుని ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండవది దేవుని ప్రేమ ఉండాలి. మూడవది శాంతి ఉండాలి. ఏముండాలి? దేవుని ఇంట్లో ఏముంటాయి? ఈ 3 ఉంటాయి. అందుకే బయట సంఘాల బయట రాస్తారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తానని ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది. అయితే దేవుని ఇంట్లో ఏముంటాయి? ఏముండాలమ్మా? దేవుని ఇంట్లో పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి, శాంతి ఉండాలి. అయితే సంఘములోకి నడిపించబడిన నీలో ఈ దినమున ఉన్నాయా లేవా? నీ గుండె మీద చేయి వేసుకొని దేవుని దగ్గర ఒప్పుకో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మనము అనుసరిస్తూ ఉన్నామా, కలిగి ఉన్నామా, జీవిస్తున్నామా, పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాట. అయితే ఇది మన దేవుని సన్నిధిలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ప్రశ్న వేసుకోండి, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. సంఘములోకి నడిపించబడిన పరిశుద్ధాత్మ చేత బ్యాప్టిజం తీసుకొని యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము అటువంటి పరిశుద్ధతలో ఉన్నామా? ఆయన ప్రేమ కలిగి సంఘానికి పంచగలుగుతూ ఉన్నామా? ఆయన శాంతిని మనకిచ్చాడు కదా, అటువంటి శాంతి సమాధానాలతో సంఘములో మనము నివాసము ఉండగలుగుతున్నామా? పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉండకపోతే ఈ దిన మన దేవుడు మనల్ని ముందుగా 4 విషయాల ద్వారా హెచ్చరించాడు, 5 విషయాల ద్వారా హెచ్చరించాడు. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఇవి. ఒకరిని ఒకడు ఏం చేయాలి? దాసులై ఉండాలి. ఘనత విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి. మూడవది ఒకని యందు ఒకడు ఏమయ్యాలి? అసూయ పడకూడదు. ఇంకా చాలా విషయాలు ఇచ్చాను, అవుట్లైన్స్ ఒకటే చెప్తూ ఉన్నాను నేను. ఒకనితో ఒకడు ఏముండాలి? మనస్సు కలుసుకొని ఉండాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఇప్పుడు మన సంఘములో 36 కుటుంబాలు ఉన్నాయి. మీ ప్రార్థనలో 36 కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒకవేళ చేసుకుంటూ ఉంటే దేవునికి ఇష్టలుగా మీరు జీవిస్తూ ఉన్నారు. వారు సంఘానికి రావట్లేదు, దేవునితో సహవాసములో లేరు. వాళ్ళ గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకోవడానికి వీలు లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సంఘములో దేవుని ఇంటి వారముగా ఉన్న మనము ప్రార్థనలో విశ్వాసములో బలపరచబడాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞను మనం మిస్ అవుతున్నామా? దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చే వారముగా ఉంటున్నామా? వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం, పైకి లేచి నిలబడదాం. 1 నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఇంట్లో నివాసము చేస్తున్న మనలో తగ్గింపు కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో ఉన్న మనలో వివాదాలు ఉన్నాయా? గొప్పగా ఎంచుకునే భాగ్యము మనలో ఉందా? సహించే తత్వము మనలో ఉందా? ప్రేమించే తత్వము మనలో ఉందా? క్షమించే తత్వం మనలో ఉందా? ప్రేమ చూపుటకు సత్కార్యములు మనలో ఉన్నాయా? బలహీనమైన విశ్వాసములో ఉన్న విశ్వాసులను పురికొల్పడానికి మనము ఉజ్జీవము కలిగి వారితో మాట్లాడగలుగుతూ ఉన్నామా? వారి యందు మనకి అసూయవు లేకుండా ఉందా? మనము దేవుని సంఘములో అతిశయపడుతున్నామా? దేవుని అనురాగము కలిగి మనము జీవించగలుగుతున్నామా? దేవుని మనస్సు కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఇతరులతో మన పాపాలను షేర్ చేసుకోగలిగిన వారముగా ఉంటున్నామా? ఒకరికొరకొకరు మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? ఒకవేళ దేవుని సన్నిధిలో నివాసము చేస్తున్న మనలో ఈ కార్యాలు లేకపోతే రాతి హృదయాలు తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ
లోబడని వల్లని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. లోకములో ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించని వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి దినము వేలాది మంది ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. లోకములో తుచ్చమైన ప్రేమ కొరకు యవన బిడ్డలు ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారంటే తమ జీవితాలను అంతము చేసుకుంటున్నారు, ఆత్మహత్యల వైపు వెళుతున్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. కుటుంబ సమస్యలతో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. కుటుంబ కలహాలతో ఆత్మహత్యల వైపు వెళుతున్న పురుషులు, స్త్రీలు ఎంతమందిని మనము వింటున్నామో మన హృదయము చలించట్లేదా? ఈ లోకములో ఒక వ్యక్తి ఆత్మహత్య వైపు వెళ్తూ ఉన్నాడంటే దానికి బాధ్యత ఎవరు వహించగలరు? నీ ప్రక్కన నివాసము చేస్తున్న వ్యక్తి నరకానికి వెళుతూ ఉన్నాడంటే బాధ్యత నీది కాదా? ఎందుకంటే దేవుని ఇంటి నుంచే తీర్పు మొదలవ్వబోతుంది. జాగ్రత్త. దేవుని ఇంటిలో వారి గురించే మొదటగా తీర్పు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ తీర్పులో నీవు నేను ఉండకూడదని దేవుని ఉద్దేశము. దేవుని ఇంటి నుంచే లేదా దేవుని ఇంటి యొద్ద నుంచే తీర్పు ప్రారంభము కాబోతుంది. ఎంతో దూరములో లేము మనము. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒకరిని కొరకొకరు ప్రార్థన చేద్దాం. సహనము కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, తగ్గింపు కలిగి ఉందాం, లోబడి ఉందాం. ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని ఇంటి వారముగా ముద్ర వేయబడినటువంటి మనము ఈ లోకానికి ఒక ఆదర్శవంతమైన దేవుని కుటుంబముగా జీవించడానికి దేవుడు మనకి దినమే ఒక మంచి తీర్మానము తీసుకోవడానికి ఆయన కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, వందనాలు, స్తోత్రము. మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలయ్యా. తీర్పు మీ ఇంటి యొద్ద నుంచే రాబోతుందని సెలవిస్తున్నారయ్యా. మేము తీర్పులో నిలబడకుండా మీరు హెచ్చరించిన ఈ మాటలకు మేము లోబడే వారముగా, మీకు కలిగిన మనస్సును కలిగిన వారముగా మేము జీవించడానికి కృప చూపించండి. ఇంతవరకు మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని ఇందులో ఏది తప్పిపోయినా తండ్రి తిరిగి మరలా మేము దాన్ని సమకూర్చుకొని సంఘములో ముందుకు కొనసాగి వెళ్ళడానికి కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ వర్తమానాన్ని మమ్మల్ని మా హృదయాలను మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దయచేసి కూర్చుందాం. అందరం బల కొరకు సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు పోలీస్ బాల్ గారు